హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి అలానే హెల్దీ ఫుడ్ అయితే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే పునుగులు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే ముందుగా మినపగుళ్ళు అయినా పర్వాలేదు, మినపప్పు అయినా 4 hours ముందు సోక్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నానండి. అవి పక్కన పెట్టుకున్నాక, ఆ పిండి పక్కన పెట్టుకున్నాక మనం దీంట్లో ఒక 1/2 cup బియ్య పిండి తీసుకోండి, రైస్ ఫ్లోరు. అలానే 2 tablespoon మైదా తీసుకోండి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్తో ఇలా చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి. ఒక 1/2 hour ముందు ఇదైతే ఇలా బ్యాటర్గా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే ఇదైతే నానుతుంది కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మెత్తగా ఉంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగైనా పిల్లలకి పెట్టచ్చండి. 10+ months బేబీస్కి అయినా పెట్టచ్చండి. మినపిండి ఐరన్ కంటెంటే కాబట్టి సో పిల్లలకి ఏం కాదు, డైజెషన్ ప్రాబ్లం కూడా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో, మెత్తగా ఉంటే పెద్దవాళ్ళు 60+ వాళ్ళైనా తినచ్చండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ మార్నింగ్ టిఫిన్గా అయినా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ లాగా మనం టీ తాగేటప్పుడు అలా వేడిగా ఇలా పునుగులుగానే అలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో మనం అది పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న మినప్పిండి ఉంది కదండి, అదైతే దీనిలో యాడ్ చేసి పెట్టేసుకున్నానండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని, మనకి ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది కదండి, ఈ విధంగా అయితే మనం వేసుకోవచ్చు. నేను దీంట్లో ఏం వేయలేదు. మనం కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది క్యారెట్, బీట్రూట్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం కొంచెం షాప్ చేసుకొని ఈ బ్యాటర్లో అయితే మిక్స్ చేసుకొని పిల్లలకి పెట్టినా కలర్ఫుల్గా ఉంటుంది. బీట్రూట్, క్యారెట్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఇలా ఇష్టంగా కొత్త వెరైటీ లాగా పెట్టినట్టు కూడా ఉంటుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం తీసేసుకోవటమేనండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక. సో నేను దీనికి కాంబినేషన్గా కొబ్బరికాయ, గుల్సెనపప్పు చట్నీ అయితే చేసి పెట్టుకున్నాను. దీని కాంబినేషన్ వేడివేడిగా సూపర్గా అంటే ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీద